నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈచ్ హ్యావింగ్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2u ఫర్ యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. ఇప్పుడు ఫైండ్ ఎక్స్ ఈ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. ఇలా ఉంటే ఫంక్షన్ వచ్చేసి కంటిన్యూస్లో ఉన్నప్పుడు, కంటిన్యూస్లో ఉంటే సమ్మేషన్ తీసుకోం, ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ యూ వచ్చేసి యూ ఇంటూ ఈ పవర్ మైనస్ 2u ఫర్ యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2y ఫర్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. ఇక్కడ ఎక్స్కి వైకి ఫైండ్ అవుట్ చేసిన, ఎందుకంటే ఇక్కడ రీప్లేస్ చేసిన, ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి కాబట్టి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై జాయింట్ ఫంక్షన్లో ఫార్ములా అయింది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ ఎక్స్ వై డిఎక్స్ ఇంటూ డివై. సిన్స్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్, ఎక్స్ అండ్ వై ఆర్ అనేది ఏమి ఇచ్చిండు, ఇండిపెండెంట్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అని ఇచ్చిండు. ఎక్స్ అండ్ వై వచ్చేసి ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ సమ్మేషన్ అనేది, ఈ ప్లస్ అనేది ఇలా రాసుకోవచ్చు, ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ వై అని. కన్సిడర్ ఈ ఆఫ్ ఎక్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీన్ ఫార్ములా అయింది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఫంక్షన్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ డిఎక్స్. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినాం, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ డిఎక్స్. ఇది యూ, ఇది డివి కదా, యూ అంటే ఏంది ఎక్స్, డివి అంటే ఈ పవర్ మైనస్ 2x. ఎక్స్ని చేస్తే 1 వస్తుంది, మళ్ళీ 1 అని చేస్తే ఇప్పుడు చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. మళ్ళీ 1 అని చేస్తే 0 అయిపోద్ది, ఎందుకంటే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా అయింది ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, అంటే ఎక్స్కి అది ముందర ఉంటే అది కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఏముంది, ఏ అంటే -2 కదా ఇక్కడ, అప్పుడు ఈ పవర్ -2x బై -2, ఈ పవర్ -2x బై 4. ఇప్పుడు ప్లస్ మైనస్ అని ఆల్టర్నేట్గా ఇస్తాం, ఆల్టర్నేట్గా ఇచ్చిన తర్వాత ఎక్స్ ఇంటూ ఇది 1 ఇంటూ ఇది, అంటే ఇది ఈ టర్మ్ వదిలేసి నెక్స్ట్ ఇలా చేయాలి. చేసి ఇప్పుడు ఇంటూ చేద్దాం చూడండి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2x బై -2 మైనస్ ఈ పవర్ ఆఫ్ -2x బై 4. లిమిట్స్ వచ్చేసి 0 టు ఇన్ఫినిటీ. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఈ పవర్ -ఇన్ఫినిటీ అంటే 0, అదే ఈ పవర్ 0 అంటే 1 వాల్యూ. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ -ఇన్ఫినిటీ అయితే అప్పుడు ఇది 0, ఇది కూడా -ఇన్ఫినిటీ అయితే అప్పుడు 0 మైనస్ 0. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్, అంటే ఎక్స్ ప్లస్లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది, మైనస్ ఇక్కడ 0 పెడితే ఏమైంది 0 పవర్ ఈ పవర్ 0 బై 4 అయితే, ఈ పవర్ 0 అంటే ఎంత 1/4, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/4. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1/4, 2 ఇంటూ 1/4. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ఇది ఎలానో చెప్తా చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్, అలానే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్. అంటే రెండు సేమ్ సైన్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్. డిఫరెన్స్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 2 1 జా 2 2 జా, అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1/2. నెక్స్ట్ సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైకి చూద్దాం. లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై అంటే ఏంది 2 ఇంటూ ఈ పవర్ -2y ఇంటూ డివై. సేమ్ ఇది దాని మాదిరి ఉంది, ఏది ఇక్కడ ఎక్స్ ఉంది అక్కడ వై, ఇక్కడ వై ఉంది అక్కడ ఎక్స్ ఉంది సేమ్. అప్పుడు సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు 1/4. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1/2, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే 1/2. 1/2 హాఫ్ ఏమైంది 1 అయింది. నెక్స్ట్ బి క్వశ్చన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ లా రాసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా అయింది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తాం, ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది 2 ఇంటూ ఈ పవర్ -2x ఇంటూ డిఎక్స్. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినాం. నెక్స్ట్ సేమ్ ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం, యూ డివి.
u అంటే ఎక్స్ స్క్వేర్, డివి అంటే ఈ పవర్ మైనస్ 2x. ఇప్పుడు dy/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమైంది 2x అయింది. మళ్ళీ ఇప్పుడు dy/dx ఆఫ్ 2x చేస్తే ఏమైంది ఇది క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. మళ్ళీ dy/dx ఆఫ్ 2ని చేస్తే ఏమైంది 2 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0 అయిపోద్ది. నెక్స్ట్ అలానే ఇది e⁻ax ఫార్ములా అయింది e⁻ax/a అంటే ఎక్స్కి ఏం ముందలు ఉంటే అది కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ ఏముంది x a = -2 ఉంది. ఇప్పుడు దీన్ని చేస్తే e⁻−2x/-2 మళ్ళీ చేస్తే e⁻−2x మళ్ళీ -2 వస్తుంది కదా, అప్పుడు 2 2 = 4. మళ్ళీ e⁻−2x మళ్ళీ -2 వస్తుంది కదా, 4 ఆల్రెడీ 4 ఉంది. 4 × -2 ఎంత -8. ఇప్పుడు ఈ క్రాస్ చేద్దాం. ప్లస్ మైనస్ అనేది ఆల్టర్నేట్గా ఇచ్చిన తర్వాత x² ఇది ఈ టర్మ్ వదిలేసి 2x ఇది 2 ఇది x² e⁻−2x/2 -2x e⁻−2x/4 ప్లస్ 2 e⁻−2x/-8. లిమిట్స్ వచ్చేసి 0 to ∞. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e⁻∞ అంటే ఎంత 0, e⁻0 అంటే 1. e⁻∞ ఇక్కడ e⁻∞ వస్తుంది 0, ఇక్కడ కూడా e⁻∞, ఇక్కడ కూడా -e⁻∞. ఆ 3 వచ్చేసి 0. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x ప్లేస్లో లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 × ఎనీథింగ్ 0. ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా 0 × ఎనీథింగ్ 0. ఇక్కడ x ఏం లేదు కాబట్టి 2 ఇక్కడ x ఉంది, అప్పుడు e⁻0/-8. అప్పుడు e⁻0 అంటే ఎంత 1. 2 × -1/8. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సేమ్ సైన్స్ కాబట్టి ప్లస్ అయింది. అదే డిఫరెంట్ సైన్స్ అయితే మైనస్ అయింది. ఇప్పుడు 2/8. 2 × 2/8 ఎంత 1/2. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే 1/2. సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y² కూడా 1/2నే. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దేర్ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² + y² = ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² + ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y². 1/2 + 1/2 ఎంత 1. నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy = ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. వీ నో దట్ ఫ్రమ్ ఈక్వేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఏంది 1/2, అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y = 1/2. రెండు దాంట్లో మల్టిప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/2 × 1/2 అప్పుడు ఎంత 2 2 = 4, 1/4. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy వచ్చేసి 4. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.